అసలు సమ్మర్లో ఇలా అవ్వడం ఏంటో నాకైతే తెలీదు. హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రెండ్స్. ఈ 69 days ప్రొడక్టివిటీ ఛాలెంజ్ లో ఇవాళ డే 25. నాకైతే కోల్డ్ చేసింది, అందుకే వాయిస్ ఇలా మారిపోయింది. యాజ్ యూజువల్ మార్నింగ్ లేసి బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి నేనైతే టిఫిన్ తినడానికి బయటకు వచ్చేసాను. బాగా వేడి చేసిందని చెప్పి నేనైతే కోకోనట్ వాటర్ తాగడానికి వచ్చేసాను. అలా కోకోనట్ వాటర్ తాగి రూమ్ కి వెళ్లి వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఉతికేసి ఉంటే దాన్ని ఆరేసేసి నేనైతే రూమ్ కి వచ్చి హెయిర్ కి అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా అలా 1 hour చదువుకున్నాక లంచ్ టైం అయితే వచ్చేసింది. కిందకెళ్ళి లంచ్ చేసి వద్దాం అనుకుంటే కరెంట్ అయితే లేదు. ఇంకేం చేస్తాం, నడిచెళ్ళి తినేసి వచ్చేసాను. 1 hour అయినా కూడా కరెంట్ రాలేదు. నా ఫోన్ లో అయితే ఛార్జ్ లేదు, అందుకే వేరే ఫోన్ లో గేమ్ ఆడుకుంటా ఉన్నాను. సరే ల్యాప్టాప్ తీసి చదువుకుందాం అనుకుంటే ప్రతిదానికి నెట్ కావాల్సి వస్తుంది. ఇంకా కొంచెంసేపు క్రోమ్ లో ఈ డైనోసార్ గేమ్ ఆడేసాక ఆ పక్క రూమ్మేట్ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే దాన్ని తీసుకుని ఫోన్ అయితే ఛార్జ్ చేసేసాను. అలా 10 minutes పవర్ బ్యాంక్ లో ఛార్జ్ పెట్టుకునే లోపల మాకైతే కరెంట్ వచ్చేసింది. పైన ఆరేసిన బట్టలు తెచ్చి స్నానం చేసి కొంచెంసేపు చదువుకొని ఇంకా డిన్నర్ టైం అయిపోయిందంటే కిందకెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చేసాను. ఇవాళ T20 ఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే జరుగుతుందని చెప్పి కొంచెంసేపు ఆ మ్యాచ్ ని చూశాను. మొత్తానికి ఇండియా T20 ఫైనల్స్ లో గెలిచేసింది. ఏ స్టేడియం అయితే మనకు బ్యాడ్ లక్ అనుకున్నామో అదే స్టేడియం లో గెలవడం అయితే వేరే లెవెల్. అసలుకి వెరీ ప్రౌడ్ మూమెంట్. అలా మ్యాచ్ చూసాక నా టెంపరీ పార్ట్నర్ కర్చీఫ్ తో పాటు నేనైతే ఇంకా పడుకుండిపోయాను. 2 days లో మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే ఈ టైంలో నాకైతే హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోస్ డిలే అవ్వచ్చు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ అండ్ ఫాలో ఫర్ మోర్.